శ్రీనివాస్ గారు ఈ హైప్ గురించి నాకైతే తెలుస్తలేదు. హైప్ అంటే ఏంటి అనేది కామెంట్ చేశారు కాబట్టి లైక్ చేస్తే కదండి హైప్ వస్తుందా అంటే సో హైప్ అయితే రాలేదు. సో ఇక్కడ హైప్ అయితే వచ్చింది చూడండి, అవునా? సో ఇక్కడ మనకు హైప్ వచ్చింది చూడండి. సో ఆల్రెడీ నేను లైక్ చేసిన కాబట్టి హైప్ అయితే వచ్చింది. సేమ్ టు సేమ్ లైక్ ఇచ్చిన కాబట్టి సో నాకైతే అందులో అయితే రాలేదు. కొందరికి వస్తుంది, అందరికి రావట్లేదు. ఈ హైప్ ఎందుకు వచ్చింది అంటే చూడండి గాయ్స్ ఇక్కడ. సో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తాను, హైప్ చేస్తాను. ఫైనలీ గాయ్స్ యూట్యూబ్ లో మనకు ఒకటి లాంచ్ అయితే అయింది. ఏంటంటే ఇండియాలో ఒకటి లాంచ్ అయితే అయింది. ఏంటంటే హైప్ అనేది. సో ఇప్పుడు లైక్ ఇస్తామండి, ఒకటి లైక్ ఇస్తాం కదా, లైక్ ఇచ్చిన తర్వాత ఒకటి హైప్ అనేది ఒకటి లాంచ్ అయితే అయింది అనమాట. అది హైప్ అనేది మనకు ఇండియాలో అయితే వచ్చేసింది కాబట్టి అందరికీ రాలేదండి. సో కొంత పీపుల్స్ అయితే వచ్చింది, అంటే కొంత యూట్యూబ్ క్రియేటర్స్ అయితే వచ్చింది అనమాట. సో మీకు కూడా ఆబ్వియస్లీ రావచ్చు. అండ్ మీరు చూడండి, లేటెస్ట్ వీడియోకి చూడండి, లేటెస్ట్ వీడియోకి చూసిన తర్వాత దాన్ని లైక్ చేయండి. లైక్ చేస్తే మనకు హైప్ అయితే వస్తాయి అనమాట. హైప్ వచ్చిన తర్వాత దాన్ని హైప్ చేయండి. హైప్ చేస్తే మీకు రెవెన్యూ ఎక్కువ రావచ్చు. ఎవరికైతే మానిటైజేషన్ ఉంటుందో హైప్ చేస్తే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. సో అట్లా మీకు దీంట్లో ఏంటంటే గాయ్స్ ఇక్కడ హైప్ చేస్తే ఏమవుతుంది అంటే దీంట్లో ప్రాసెస్ మొత్తం ఉంటుంది. లైక్ చేసిన తర్వాత హైప్ చేస్తే ఏమొస్తుంది, డబ్బులు ఎక్కువ వస్తాయా, రెవెన్యూ ఎక్కువ వస్తుందా, నాకు వస్తాయా, మీకు వస్తాయా అనేది మీకు క్వశ్చన్ ఉండొచ్చు. సో మేబీ మీకు ఇందులో మీకు క్వశ్చన్ అయితే ఉంటుంది కాబట్టి సో మీకు హైప్ చేసిన తర్వాత ఎవరైతే హైప్ చేస్తారో అంటే మీకు నచ్చిన క్రియేటర్ కి హైప్ చేస్తారు. హైప్ చేసిన తర్వాత ఆ పర్సన్ మీకు రిటర్న్ హైప్ చేయాలన్నమాట. అట్లా మీకు రెవెన్యూ అయితే ఎక్కువ పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది, ఏం పెరుగుతుంది అని ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. హైప్ గురించి అయితే లేటెస్ట్ లాంచ్ అయితే అయిపోయింది మన ఇండియాలో కాబట్టి. యూట్యూబ్ అయితే కొత్త అప్డేట్ అంటే లాంచ్ అయితే అయింది కాబట్టి సో ఎవరికైతే తెలియదు కాబట్టి హైప్ అనేది అప్డేట్ కొత్తగా వచ్చింది అండ్ లాంచ్ అయింది కాబట్టి సో ఎవరికి తెలియదు కాబట్టి నేనైతే ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఒక పర్సన్ నాకు ఒక సార్ అయితే నాకు కామెంట్ చేసిండ్రు, శ్రీనివాస్ గారు ఇలా నాకు హైప్ అయితే వస్తుంది, ఏంటిది హైప్ అనేది. సో నాకైతే కామెంట్ చేసి అడిగినారు కాబట్టి హైప్ గురించి నేనైతే వీడియో చేస్తాను. సో ఆ సార్కి అయితే చెప్పినా కాబట్టి కంప్లీట్లీ ఈ రోజు నేను వీడియో చేస్తున్నా. హైప్ అంటే ఏంటి, సో హైప్ చేసిన తర్వాత సో మనకు లాభాలు ఏంటి మొత్తం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్ టైం చూస్తున్నైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ ఫ్రీలో విన్నర్ కావాలంటే చెప్పాను కదా, కామెంట్ చేసుకోండి. ఫుల్ వీడియో వాచ్ చేసిన తర్వాత కామెంట్ చేసుకోండి. కామెంట్ చేసుకున్న తర్వాత నేను ఫ్రీలో అయితే విన్నర్ చేస్తాను అనమాట. ఈ రోజు కూడా ఫ్రీలో అయితే విన్నర్ చేస్తాను. సో ఎవరైతే కామెంట్ చేసుకున్నారో వాళ్ళకైతే ఫ్రీలో అయితే విన్నర్ చేస్తాను అనమాట. ఈ రోజు కూడా 5 మెంబర్స్కి అయితే విన్నర్ చేస్తాను. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం. సో అండ్ స్క్రీన్ అయితే ఆన్ చేస్తాను. సో అందరికి 5 మెంబర్స్కి అయితే విన్నర్ చేస్తాను అనమాట. అందరికి కాకుండా 5 మెంబర్స్కి అనమాట. డైలీ 5 మెంబర్స్కి విన్నర్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు వస్తుందండి వీడియో? మార్నింగ్ 7 o'clockకి వస్తుంది, ఈవినింగ్ ఒక వీడియో వస్తుంది. మార్నింగ్ 7 o'clock ఒక వీడియో వస్తుంది, 7 o'clockకి నేను ప్రమోషన్ చేస్తున్నా. ఈవినింగ్ ఒక వీడియో వస్తుంది కదా, ఆ వీడియో ఫుల్ చూసిన తర్వాత ఒక కామెంట్ చేసేసుకోండి. అప్పుడు నేను ఆ వీడియోకి నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. అంటే ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి నేను స్క్రీన్ షాట్ తీసుకొని ఫ్రీ ప్రమోషన్ చేస్తాను అనమాట. డబ్బులు తీసుకుంటాను, నేను ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నా అట్లా అనమాట. సో ఈ రోజు మాట్లాడుకుందాం ఏంటంటే గాయ్స్ హైప్ గురించి అయితే మాట్లాడుకోవట్టు కదా. అప్పటిదాకా ఏం చేద్దామంటే ఫ్రీ ప్రమోషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చూద్దామంట, స్క్రీన్కి అయితే ఆన్ చేస్తా చూడండి. గాయ్స్ ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అయితే చేసా చూడండి. సో ఈ రోజు విన్నర్ వచ్చేసి గాయ్స్ చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి కాంతి టాక్స్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి హాయ్ అండి, ప్లీజ్ డూ టెల్ మీ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడం లే, ట్రై టు టెల్ మీ హెల్ప్ మీ, ఓకే ప్లీజ్ డూ హెల్ప్ అయితే కామెంట్ చేశారు. తప్పకుండా హెల్ప్ చేస్తా అండి. తప్పకుండా మీరు నాకు కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకైతే ఫ్రీలో ప్రమోషన్ చేసిన కమెంట్ పోస్ట్ లో లింక్ ఇస్తాను. మేడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మేడం ఏమంటున్నా అంటే వాచ్ టైం ఇంక్రీజ్ అయితే అవుతలేదని సో కామెంట్ చేశారు కాబట్టి తప్పకుండా వాచ్ టైం ఇంక్రీజ్ అవుతుందండి. డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలి. డైలీ ఒక వీడియో, ఒక 5 minutes వీడియో అయితే డైలీ అప్లోడ్ చేస్తే వితిన్ మనకు 30 days లో జెన్యూన్ వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది. అలా మీరైతే ట్రై చేయండి అనమాట. ఒక డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి, 100% మీకు వాచ్ టైం అయితే ఈజీగా కంప్లీట్ అవుతుందని నేను చెప్తున్నాను అనమాట. అండ్ సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి గాయ్స్ ఇక్కడ చూసుకుంటే గాయ్స్ ఇక్కడ సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి అపోస్టాలిక్ కింగ్డమ్ అంట. వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి డిఫరెంట్గా ఉంది, అపోస్టాలిక్ కింగ్డమ్. అండ్ వెరీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే థ్యాంక్ యూ అయితే కామెంట్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ కామెంట్ చేసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన కమెంట్ పోస్ట్లో లింక్ ఇస్తాను. సార్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే కానీ అనమాట. అండ్ థర్డ్ వన్ విన్నర్ వచ్చేసి గాయ్స్ చూసుకుంటే గాయ్స్ సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి ఆకాష్ అంట. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను కామెంట్ చేసినందుకు అండ్ ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన కమెంట్ పోస్ట్ లో లింక్ ఇస్తాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఫాలో అయితే కండి అనమాట. అండ్ ఫోర్త్ వన్ విన్నర్ వచ్చేసి గాయ్స్ చూసుకుంటే గాయ్స్ సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి బ్యూటీ ప్రవళిక అంట. ఫస్ట్ లైక్, ఫస్ట్ కామెంట్, గుడ్ మెసేజ్,
బ్రదర్ మై ఛానల్ 1K దగ్గరలో ఉంది బ్రో అయితే కామెంట్ చేశారు. ఫస్ట్ కామెంట్ అయితే చేశారంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను కామెంట్ చేసినందుకు, సో వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను. మేడంకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే కండి అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ హారిక పగిల్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి ఐఎమ్ డూయింగ్ వీడియోస్ అన్న లైక్ మేకప్, కుకింగ్, డై క్రాఫ్ట్స్, వ్లాగ్స్, టిప్స్, ఫ్యాషన్, యూస్ఫుల్ వీడియోస్ ఐఎమ్ డూయింగ్ అన్న. ప్లీజ్ అన్న అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లైక్ దిస్ ఐఎమ్ డూయింగ్ అన్న, ప్లీజ్ డూ ప్రమోషన్ అన్న అయితే కామెంట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను. సో మేడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే కండి అనమాట. సో మేడం అయితే మేకప్ కి సంబంధించిన, కుకింగ్ కి సంబంధించిన, డై క్రాఫ్ట్స్, వ్లాగ్స్, టిప్స్, ఫ్యాషన్ కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తారంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఫాలో అయితే కండి అనమాట. అండ్ ఈ రోజు 5 మెంబర్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యారు, గ్రాండ్ విన్నర్ అయ్యారు. అండ్ మీరు కూడా విన్నర్ కావాలంటే ఏం చేయాలి, ఫుల్ వీడియో వాచ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కామెంట్ చేసుకోవాలి అండ్ లైక్ చేయాలన్నమాట. సో కామెంట్ చేసుకున్న తర్వాత నేనైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. సో కామెంట్ అయితే చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే నేను బ్యాక్ అయితే వచ్చేస్తాను. సింపుల్ ఇక్కడ ఏంటంటే, సో హైప్ గురించి కొందరు అడిగింది కాబట్టి కొత్తగా లాంచ్ అయింది, మన ఇండియాలో కొత్తగా లాంచ్ అయింది. హైప్ అంటే కొందరికి తెలుస్తలేదు, హైప్ అంటే ఏంటి అన్న దాని గురించి మనకి లాభాలు అంటే ఉంటాయా, సో అట్లా అడుగుతున్నారు. లాభాలు ఉంటాయండి, ఎందుకు లాభాలు ఉంటాయి, సో లాభాలు ఉంటేనే యూట్యూబ్ వాళ్ళు లాంచ్ చేసిండ్రు అనమాట. సో అది ఎలా అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి గాయస్. నేను యూట్యూబ్ లో వెళ్ళిపోతాను, హైప్ గురించి చెప్తాను అనమాట. అంటే హైప్ అంటే లాంచ్ అయింది యూట్యూబ్ లో, మన ఇండియాలో లాంచ్ అయింది. సో అది అందరికీ రాలేదు, 500 సబ్స్క్రైబర్స్ లేదా 500K సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి లాంచ్ అయింది అనమాట. అంటే వాళ్ళకు వచ్చింది అనమాట, అందరికైతే రాలేదనమాట. అందరికి రాలేదు అంటే నన్ను కూడా వచ్చిందో లేదో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నా, వీడియో చేస్తున్నా, బట్ నాకు వచ్చిందో లేదో నేను కూడా ఇప్పటికీ చూడలేదు అనమాట. సో కొందరికి చూసిన కాబట్టి నేను చెప్తున్నాను అనమాట, వీడియో చేయాలి కదా. సో అట్లా అంటే కొందరు నన్ను కామెంట్ చేసింది, ఒక సార్ నన్ను కామెంట్ చేసింది ఏంటంటే, శ్రీనివాస్ గారు ఈ హైప్ గురించి నాకైతే తెలుస్తలేదు, హైప్ అంటే ఏంటి అనేది కామెంట్ చేశారు కాబట్టి సో దాన్ని నేను రీసెర్చ్ చేసిన, యూట్యూబ్ లో రీసెర్చ్ చేస్తే సో హైప్ అయితే లాంచ్ అయింది, ఒక 2 days లో లాంచ్ అయింది కాబట్టి సో కొంత క్రియేటర్స్ దాని గురించి వీడియో చేసిండ్రు. సో ఆబ్వియస్లీ వీడియో చేసింది కాబట్టి దాని పర్టికల్ గా నేనైతే వీడియో చేస్తున్నాను అనమాట. అందరికి తెలవాలంటే నేను వీడియో చేస్తున్నాను అనమాట. సో అట్లా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి గాయస్, శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ అయితే సెర్చ్ చేస్తాను. ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను చూడండి. సెర్చ్ చేస్తే లేటెస్ట్ వీడియో, ఓల్డెస్ట్ వీడియోస్ కు రాదనమాట. హైప్ అనేది లేటెస్ట్ వీడియోకే వస్తుంది, ఓల్డెస్ట్ వీడియోస్ కి రాదు. ఇక్కడ చూడండి నేను శ్రీనివాస్ టెక్ అఫీషియల్ కు ఓకే ఇస్తాను, నా ఛానల్కి ఓకే ఇస్తాను చూడండి. ఈ వీడియో సెలెక్ట్ చేస్తాను, వీడియో సెలెక్ట్ చేస్తే ఏదో ఒక వీడియో నేను క్లిక్ చేస్తాను చూడండి. ఈ వీడియో క్లిక్ చేస్తాను, ఇక్కడ చూడండి గాయస్ నా వీడియో అయితే వచ్చింది కదా. ఈ వీడియోకి పౌజ్ చేస్తా, ఫస్ట్ ఆఫ్ అయితే వీడియోకి పౌజ్ చేస్తాను. పౌజ్ చేసిన తర్వాత నా వీడియో అయితే వచ్చింది కదా, లేటెస్ట్ వీడియో చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది లేటెస్ట్ వీడియో 12 hours అయింది చూడండి, అవునా 12 hours అయింది కదా. దీన్ని ఏం చేస్తా అంటే లైక్ ఇస్తాను, ఇట్లా లైక్ ఇస్తా చూడండి. లైక్ ఇస్తే చూడండి గాయస్ ఇక్కడ నాకైతే రాలేదు, సో ఇక్కడైతే రాలేదు చూడండి, అవునా రాలేదు. సో కొంత ఆడియన్స్కి అయితే వచ్చింది, నాకైతే రాలేదు. సో కొందరికి వస్తుంది, కొందరికి రాలేదు ఆబ్వియస్లీ. అండ్ నాకు వచ్చిందంటే ఈ వీడియో వచ్చిందో లేదో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ అయితే సెకండ్ వీడియో క్లిక్ చేస్తాను అండ్ ఈ వీడియో క్లిక్ చేస్తాను చూడండి. అండ్ వీడియోకి పౌజ్ చేస్తా, ఫస్ట్ ఆఫ్ అయితే ఈ దీన్ని క్లిక్ చేస్తా. హైప్ అయితే రాలేదు, అవునా హైప్ దీనికి కూడా రాలేదు. సో కొందరికి వస్తుంది, కొందరికి రావట్లేదు. అండ్ నెక్స్ట్ ఛానల్ లాగిన్ అవుతాను, లాగిన్ అయిన తర్వాత చూపిస్తా చూడండి గాయస్. ఇప్పుడు చూడండి గాయస్, నేను నా శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ కు లాగిన్ అయినాను. సో ఇప్పుడు నేను చేస్తా అంటే సో ఇక్కడ సెర్చ్ చేస్తాను, ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను శ్రీనివాస్ టెక్ అఫీషియల్ అని సెర్చ్ చేస్తాను. శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఇక్కడ సెర్చ్ చేస్తాను చూడండి. సెర్చ్ చేస్తే చూద్దాం వస్తుందో లేదో. నేను ఇక్కడ ఆబ్వియస్లీ ట్రై చేస్తాను. సో ఇక్కడ పౌజ్ చేస్తాను వీడియో అండ్ 1 second దీన్ని తీసేస్తాను. ఇక్కడ లైక్ ఇస్తాను చూడండి, లైక్ ఇస్తే ఇక్కడ కూడా రావట్లేదు చూడండి, అవునా సో ఇక్కడ కూడా రావట్లేదు. అండ్ ఇది హైప్ అంటే ఏంటి అనేది కొందరికి ఆడియన్స్ తెలవాలి కాబట్టి సో నాకు కూడా రాలేదు మేబీ. సో ఎందుకోసం రాలేదు నాకైతే తెలవట్లేదు. సో మేబీ ట్రై చేద్దాం ఆబ్వియస్లీ. అండ్ దీన్ని కూడా అన్లైక్ అయితే చేస్తాను అనమాట. సో నాది నేను లైక్ చేస్తే అది ఎక్కువ వేరే అయిపోతాయి అనమాట. సో అట్లా అయితే బ్యాక్ అయితే వచ్చేస్తాను. సో ఇలా సెర్చ్ చేసినా శ్రీనివాస్ టెక్ అఫీషియల్ నేమ్కి అయితే ఓకే ఇస్తాను. ఓకే ఇచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ వీడియోస్లో వెళ్ళిపోతాను. వీడియోస్లో వెళ్ళిపోతే గాయస్ చూడండి అలర్ట్గా ఉండేది ఒక వీడియో ఉంది కదా, మార్నింగ్ అయితే అప్లోడ్ చేశాను కదా. సో చూడండి దీన్ని ఓకే ఇస్తాను, దీన్ని పౌజ్ చేస్తాను. పౌజ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ చూడండి. సో ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ లైక్ చేస్తాను. లైక్ చేస్తే ఇక్కడ చూడండి హైప్ వస్తుందా అంటే సో హైప్ అయితే రాలేదు. సో ఇక్కడ చూడండి హైప్ అయితే వచ్చింది చూడండి, అవునా సో ఇక్కడ మనకు హైప్ వచ్చింది చూడండి. సో ఆల్రెడీ నేను లైక్ చేసిన కాబట్టి హైప్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఈ హైప్ అన్నమాట, ఇక్కడ చూడండి ఈ హైప్ అన్నమాట. సో ఈ హైప్ అనేది కొత్తగా అప్డేట్ వచ్చింది. ఆ స్మార్ట్ ఫోన్లో నేను లైక్ అయితే ఇచ్చిన, సేమ్ టు సేమ్ లైక్ ఇచ్చిన కాబట్టి సో నాకైతే అందులో అయితే రాలేదు. కొందరికి వస్తుంది, అందరికి రావట్లేదు. ఈ హైప్ ఎందుకు వచ్చింది అంటే చూడండి గాయస్ ఇక్కడ. సో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తాను, హైప్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ అయితే ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ ఏమంటుందంటే 3120 అయితే వచ్చింది అనమాట. ఏంటిది గివ్ పాయింట్స్ టు యువర్ ఫేవరెట్ వీడియోస్ అంట. సో ఈ ఫేవరెట్ వీడియోస్కి ఇన్ని అయితే వచ్చినాయని, పాయింట్స్ అయితే వచ్చినాయని అంటున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే హైప్ చేద్దాం. ఇట్లా హైప్ చేస్తే హైప్ అయితే అవుతుంది చూడండి. ఇక్కడ చూడండి ఏమంటుంది చూడండి, హెల్ప్ యువర్ ఫేవరెట్ క్రియేటర్స్ బీ
డిస్కవర్ వెన్యూ హైప్ అయితే అంటుంది అనమాట. సో ఇక్కడ మనకు ఏమంటుంది 3.1k అయితే పాయింట్స్ ఆన్ దిస్ వీడియో అయితే అంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే స్మాల్ క్రియేట్స్ బోనస్ పాయింట్ అపీల్ అయితే అంటుంది. ఇక్కడ హైప్ అయితే 1.5k అయితే పాయింట్స్ అయితే అంటుంది అనమాట. సో దీన్ని మనం ఇట్లా హైప్ చేస్తే మనకైతే పాయింట్స్ అయితే వస్తాయని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఇక్కడ డౌన్ లో అయితే నేను హైప్ అయితే చేస్తాను అనమాట. సో ఇట్లా హైప్ అయితే చేస్తాను అండి. ఇక్కడ చూడండి 4608 అయితే అయింది. ముందు ఎంత ఉండే 3000 ప్లస్ ఉండే, ఇప్పుడు 4608 అయింది చూడండి. మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. అవునా, అయిందా? ఎంత అయితే అయింది. సో ఇప్పుడు మనకి ఇది ఎందుకు ఇట్లా ఇచ్చిందంటే హైప్ దిస్ వీడియో అంటే మనకు ఎవరైతే ఫేవరెట్ క్రియేటర్ ఉంటారు కదా, ఫేవరెట్ క్రియేటర్ కి హైప్ చేస్తే మనకు ఒక లిస్ట్ లో ఉంటారు. సో వాళ్ళకు ప్రమోట్ చేసిన లాగా అవుతుంది, వాళ్ళకు మీరు ప్రమోషన్ చేసిన లాగా అవుతుంది, వాళ్ళు మీకు ప్రమోషన్ చేసిన లాగా అవుతుంది, రెండు లాగా అవుతుంది. ఏంటంటే సో మీరు హైప్ చేసిండ్రు అనుకోండి, వాళ్ళకి ప్రమోషన్ చేసిన లాగా అవుతుంది. మీరు కామెంట్ లో అడగాలి, వాళ్ళని ఏమడగాలంటే నేను నిన్ను హైప్ చేశాను, మీరు నన్ను రిటర్న్ హైప్ అయితే చేయండి, ఇట్లయితే అడగాలన్నమాట. ఎందుకోసం అంటే మీ ఫేవరెట్ క్రియేటర్స్ కి మీకు నచ్చితేనే హైప్ చేయొచ్చు. అది కూడా ఓన్లీ ఒక్క వీడియోకు 3 టైమ్స్ చేయొచ్చు, ఎక్కువ చేయలేదు. అది కూడా 3 టైమ్స్ చేయొచ్చు అనమాట హైప్ అంటే. అది కూడా ఎక్కువ చేయాలంటే 4-5 టైమ్స్ చేయాలంటే బై చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఎట్లా? సో ఇప్పుడు చూడండి సూపర్ చాట్ చేస్తామండి, అండ్ ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ఏంటంటే సూపర్ చాట్, సూపర్ థ్యాంక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా చేసేలాగా దీన్ని కూడా హైప్ చేయొచ్చు అనమాట. అంటే డబ్బులు పెట్టి హైప్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి దీన్ని లీడర్ బోర్డ్ తీసుకెళ్తా చూడండి. లీడర్ బోర్డ్ అంటే ఇక్కడ చూడండి చూపిస్తా చూడండి, లీడర్ బోర్డ్ చూపిస్తా చూడండి, లీడర్ బోర్డ్ అనమాట. సో లీడర్ బోర్డ్ క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి మన లీడర్ బోర్డ్ అయితే వచ్చింది. లీడర్ బోర్డ్ అంటే గాయస్ ఇక్కడ చూడండి టాప్ ట్రెండింగ్ లో అయితే వచ్చింది చూడండి, టాప్ ట్రెండింగ్ లో అయితే. సో వీళ్ళైతే టాప్ ట్రెండింగ్ లో ఉన్నారు చూడండి గాయస్. ఇక్కడ మొత్తం ఈ టాప్ ట్రెండింగ్ లో వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీ వీడియో కూడా ఇందులో వెళ్తుంది అనమాట. మీ వీడియో కాకుండా నా వీడియో వెళ్తుంది. ఇప్పుడు మీరు ఎవరైతే నన్ను సో సెలెక్ట్ చేసి హైప్ చేసిండ్రో నా వీడియో ట్రెండింగ్ లో వెళ్తుంది. సో అట్లా మీ కూడా ట్రెండింగ్ లో వెళ్ళొచ్చు అనమాట. సో రిటర్న్ నేను హైప్ చేస్తే మీ ట్రెండింగ్ లో వీడియో వెళ్తుంది. ఎలా అనేది చూపిస్తా చూడండి. మై హైప్ అయితే ఉంది కదా చూడండి, ఇక్కడ చూడండి మై హైప్ ఉందా, దీన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తాను, మై హైప్ కి సెలెక్ట్ చేసిన చూడండి, ఈ వీడియో వెళ్ళిపోయింది చూడండి. ఇది హైప్ లో వచ్చేసింది అనమాట. సో ఇట్లా హైప్ లో అయితే వచ్చేసింది. మీరు కూడా హైప్ చేసుకోవచ్చు, నేను రిటర్న్ కూడా హైప్ చేస్తాను అనమాట. ఇది ఎందుకోసం ఇలా వచ్చిందంటే ట్రెండింగ్ లో వీడియో వచ్చేసింది. ఎవరైతే హైప్ చేస్తారో మీకు నచ్చితే హైప్ చేయొచ్చు, లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇది లాంచ్ అయితే ఇండియాలో అయితే వచ్చేసింది కాబట్టి మీరు హైప్ చేయాలనిపిస్తే చేయొచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన క్రియేటర్స్ కి హైప్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు డబ్బులు పెట్టి కొందరు ఏంటంటే సూపర్ చార్జ్ చేస్తారు, లేదా సూపర్ థ్యాంక్స్ చేస్తారు కదా, డబ్బులు పెట్టి థ్యాంక్స్ చేస్తారు కదా. అట్లా చేయకుండా మీరేం చేస్తారంటే మీకు నచ్చిన క్రియేటర్ కి హైప్ చేయొచ్చు అనమాట. అంటే సో మీకు నచ్చితే హైప్ చేయొచ్చు అనమాట. అంటే ప్రాసెస్, వేరే ప్రాసెస్ ఏం లేదు. అంటే మీరు సూపర్ థ్యాంక్ చేసే బదులు అతనికి హైప్ చేస్తే పాయింట్స్ వస్తాయి అనమాట. అతని వీడియో ట్రెండింగ్ లో వెళ్ళిపోతుంది అనమాట. సో అట్లా హైప్ అయితే ఇది ఆప్షన్ అనమాట. లాంచ్, కొత్తగా లాంచ్ అంటే ఇదేనండి. సో మీకు నచ్చిన క్రియేటర్ కి హైప్ చేయొచ్చు అనమాట. హైప్ అంటే సో ఇప్పుడు లైక్ ఎలా ఇస్తారో, లైక్ ఇచ్చిన తర్వాత హైప్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు డబ్బులు పెట్టి అన్న మీ వీడియో నచ్చింది, నాకు ఇలా మంచిగా అనిపించింది, మీకు సూపర్ థ్యాంక్ చేయాలంటున్నాను, సో చేయొచ్చా అంటే అలా సూపర్ థ్యాంక్ చేయకుండా మీరు పాయింట్స్ రావాలంటే, ఒక పర్సన్ కి నాకు పాయింట్స్ రావాలంటే హైప్ చేయొచ్చు అనమాట. ఫ్రీలో 3 టైమ్స్ చేయొచ్చు, ఒక వీడియోకి ఫ్రీలో 3 టైమ్స్ చేయొచ్చు. ఈ వీడియోకి మీరు 3 టైమ్స్ చేయొచ్చు. మళ్ళీ ఎక్స్ట్రా చేయాలనుకుంటే బై చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో బై చేయాలి ఎట్లా అంటే, సో ఇప్పుడు సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్ ఉంటాయి కదా, అలా మీరు బై చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకే, సో అట్లా ఇది హైప్ అయితే కొత్తగా లాంచ్ అయితే అయింది ఇండియాలో. సో మంచిగా ఉంది, నాకైతే మంచిగా అనిపించింది, నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట. హైప్ అంటే కొందరికి పాయింట్స్ వస్తాయండి. సో ఇప్పుడు ఎవరిదైనా వీడియో ట్రెండింగ్ లో వెళ్ళిపోయింది అనుకోండి, మంచిగా సో వీడియో కూడా వస్తుంది, రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది. సో అట్లా పాయింట్ ఎక్కువ వచ్చింది అనుకో, రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. సో అలా అన్నమాట గైస్, కంప్లీట్లీ హైప్ అంటే ఇదేనండి. సో మీకు నచ్చిన క్రియేటర్ కి హైప్ చేయొచ్చు, వాళ్ళు కూడా మీరు రిటర్న్ హైప్ చేయొచ్చు అనమాట. మీకు కూడా పాయింట్స్ పెరుగుతుంది, వాళ్ళకు కూడా పాయింట్స్ పెరుగుతుంది. సో మీరు సూపర్ థ్యాంక్స్ చేయకుండా ఇలా కూడా హైప్ చేయొచ్చు అనమాట. కొత్తగా లాంచ్ అయితే అయింది, బాగుంది, నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చిండొచ్చు. సో ఎలా అనిపించింది ఈ వీడియో అయితే కామెంట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటికు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.